ఒక తల్లి, ఒక కొడుకు ఇద్దరు ఒక కోవిడ్‌లో బిచ్చతకం చేస్తూ ఉంటారు. తల్లికి కొడుక్కి ఎలాగైనా మంచి గుణపాఠం చెప్పాలనేసి, "నువ్వు హైవేలో అడుక్కో, నేను ఈరోజు ఇక్కడ అడుక్కుంటాను" అనేసి అంటాడు. అనేసి వెళ్ళిపోతాడు. అదే హైవేలో అడుక్కుందామని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అయితే ఒక మంచి బెంచ్ కార్ వస్తుంది. వాడు కిందకి దిగుతాడు, పైకి చూస్తాడు, అక్కడ హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది. ఈ కార్ ఏం బాగుంటుంది, హెలికాప్టర్ కొంటే బాగుంటుంది కదా అనేసి మనసులో అనుకుంటాడు. కార్ వెనకట్ల ఇక చిన్నది ఆటో వస్తుంది. ఆటో వస్తే ఆటో వాడు అనుకుంటే కార్ కొనుక్కుంటే బ్లే ఉంటుందా అనేసి, తర్వాత ఒక స్కూటర్ వాడు వస్తాడు. వచ్చిన తర్వాత వాడేమనుకుంటాడు, ఆటో కొనుక్కుంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. తర్వాత సైకిల్ వాడు వస్తాడు, స్కూటర్ కొనుక్కుంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. ఒక వీల్ చైర్లో ఒకటి వస్తాడు, ఆడనుకుంటే సైకిల్ కొనుక్కుంటే బాగుంటుంది కదా అనుకుంటాడు. మళ్ళీ నెమ్మదిగా నడుస్తూ వస్తాడు. వాడు అనుకుంటాడు, అదే ఏదైనా నాకు కొనుక్కుంటే బాగుంటుంది, నేను వేగంగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనేసి అనుకుంటాడు. బిచ్చగాడు ఆ మనసులో ఉన్న అహభావాన్ని అర్థం చేసుకుంటాడు. అప్పుడు అనుకుంటాడు, ఈ బిచ్చగాడిని నేను చేయకూడదు, ఇది మనసులో ఉన్న భావాలతో నేను పోల్చుకోకూడదు, ఒకరితో పోల్చుకోకూడదు, నాకు నేనుగా ఎదగాలి అనేసి వాడు సొంతంగా కష్టపడి పైకి మంచి ఆఫీస్ వెళ్తాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనము ఒకరిని పోల్చుకొని మనం అలాగే ఎదగాలి అనుకుంటే అది చాలా తప్పు. మనము కష్టపడి మనగానే ఎదిగి మన స్టైల్లో మనం ఎదగడం ముఖ్యం.